సహోదరి సహోదరులకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ యొక్క మీటింగ్స్ ఇది 4వ రోజు, చివరి రోజు. ఇది ఈరోజు మనం చివరి ప్రసంగంగా చాలా ప్రాముఖ్యమైన చరిత్రాత్మకమైన ప్రసంగం మనం వినబోతున్నాం. చాలా వివాదాస్పదమైనటువంటి ప్రసంగం ఇది. ఈరోజు మనం వినబోయే ప్రసంగం పేపర్లో ప్రింట్ అయినటువంటిది 7వ నెంబర్ కాడ ఉంది. అది పాత నిబంధనలో దేవుని రాజ్యం గురించి అనే అంశం చెప్పబోతున్నాను. పాత నిబంధనలో దేవుని రాజ్యం గురించి అనే అంశాన్ని చెప్పబోతున్నాను. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. వాక్యం వినేటప్పుడు ఎలా చెప్తున్నానో వాక్యం దాన్ని జాగ్రత్త వినాలి. మీరు అంశం మీద నిలబడుతున్నానా, లేక ఇష్టం వచ్చిన మాటలు కొటేషన్ చెబుతున్నానా, ఒక అంశంలో ఉంటున్నానా, ఎలా వెళ్తుంది అంశము, ఏ రూట్లో వెళ్తుంది అంశము. ఒక ప్రసంగం అనేది తీగ మీద ఉండాలి. ప్రసంగం ఇష్టం వచ్చిన కొటేషన్ చెప్పకూడదు. అది బోధించడం కాదు, అది చాలా కష్టపడాలి బోధకుడు. చూడు, పాత నిబంధనలో దేవుని రాజ్యం అనే అంశాన్ని మేము అనుభవుతున్నాం. అపోస్తులందరూ యేసుప్రభు బోధించినది ఇదే బోధ. చాలామంది రాజ్యం ఇక్కడ లేదని 1000 ఏళ్ల పరిపాలన ఉందని కొందరు అంటారు. కొందరు రాజ్యం రాలేదని రాజ్యం కోసం పరలోక తండ్రిని చివరిగా ప్రార్థన చేస్తారు. మళ్ళా యేసుప్రభు నేర్పించి శిష్యులకు ఆ ప్రార్థన చేస్తారు. మళ్ళా ఇప్పుడు రాజ్యం అసలు వచ్చిందా రాలేదా, ఇంకా రావాల్సి ఉందా, ఒకవేళ రాజ్యం వస్తే ఎక్కడుంది, అది ఎలా ఉంది, అది అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. చాలా క్రిటికల్ అంశం ఇది, చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. మీ అందరూ కూడా జాగ్రత్తగా పట్టుదల కలిగి వినాలి. వాక్యం వినడానికి ఏం కావాలి తెలుసా? శక్తి కావాలి. వినుటకు శక్తి కలిగిన కొలది అనేకమైన విషయాలు ప్రభు వాళ్ళకు బోధించాడు. చూడండి, ఈ మాట చెప్పి నేను అంశంలోకి వస్తాను. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము ముందు 23వ వచనం చూడండి. మార్కు సువార్తకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అనెను. చాలా అంటండి. ప్రభు తన బోధలో స్వయంగా ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలు ఇవి. ఆయన స్వయంగా చెప్పాడు ఈ మాటలు. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినుగాక. చెవులు అందరికి లేవా? కానీ వినే చెవులు లేవు. వినుటకు ఎవరికైనా చెవులు నీళ్ళ వాడు వినుగాక. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, ఆ వినేది ఏంటో కూడా తెలవాలి మీకు. మళ్ళీ అదే అధ్యాయం 24 చూడండి, 24వ వచనం. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చూసేవా, ఎవరు చెప్పిన బోధ, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పేది ఏంటని మనం వినాలి, జాగ్రత్త వినాలి. మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. లేఖనాల్లో ఏం చెప్పింది ఉందా లేదా, లేక ఒక్క మాట చెప్పి 100 మాటలు ఒట్టి మాటలు చెప్తున్నాడు. బైబిల్లో కాకుండా ఒట్టి మాటలు అంటే అవన్నీ కేవలం అవి కల్పితమైన మాటలు. జీవంగల మాటలకు ఒట్టి మాటలు యాడ్ చేసి బోధించేవాడు రేపు అబద్ధికుడు అవుతాడని సామెతల్లో ఉంది. ఖచ్చితంగా నరకం పాలు అవుతాడు రేపు. మళ్ళీ వాక్యాన్ని విడిచిపెట్టి ఒట్టి మాటలు బోధించినటువంటి సువార్థికులు అందరూ కూడా 35,66,480 అక్షరాలు బైబిల్లో ఇవే చెప్పొచ్చు బోళ్ళు. ఇవి చెప్పడానికి చాలు టైం. ఈ విషయాలన్నీ అందరికి పోయిన తర్వాత శిష్యులకు చెప్పాడు. ఆ ఉపమానాలు అన్నీ ఉపమానం చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఉపమానాలు మొత్తం వాళ్ళకి విశదంగా చెప్పాడు ఆయన. అదే అధ్యాయం 33, 34 చూడండి. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములు చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. ఉపమానము లేక వారికి బోధింపలేదు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు
తన శిష్యులకు అన్నిటినీ విసిదపరిచెను. చూసావా, వినుటకు శక్తి కలిగినది కొలది అనేకమైన ఉపమానాలు చెప్పి వారికి వాక్యం బోధించాను. అనేక మంది ప్రజలందరూ పోయిన తర్వాత వాటన్నిటినీ విశదీకరించి చెప్పాను వాళ్లకు. శిష్యులకు తరబిదిచ్చాడు ఆయన. ఇప్పుడు అంశంలోకి నిలబోతున్నాను. మనం వినబోయే అంశం ఏంటంటే, ఈరోజు ఎవరు చెప్పిన బోధకుడు అంశం చెప్పాలి ముందు, దాంట్లో పాలవ్వాలి, దాంట్లోనే చర్చనీయాంశం జరగాలి, అలా వాక్యం చెప్పాలి. ఇష్టం వచ్చిన కొటేషన్ చెప్పడం అది వాక్యం చెప్పడం కాదు, అది బోధించడం కాదు. అది చూడండి, అంశంలోకి వెళ్ళబోతున్నాం మనం. ముందుగా మత్తయి సువార్త చాలా వివాదాస్పదమైన అంశం ఇది. 16వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆగండి, చూడండి, ఇక్కడ ప్రభు అన్నాడు, అది ఫిలిప్పుదైన కైసర ప్రాంతము, చిన్న చిన్న రాళ్ళు ఉండే ప్రదేశం అది. ఆ ప్రదేశంలో శిష్యులు మొత్తమే ప్రశ్నలు కూర్చున్నకి ఎవరు లేరు అక్కడ. తర్వాత మీరు చదువుకోండి అది. అయితే వాళ్ళతో చెప్తున్న తర్వాత క్రీస్తును ఒప్పుకున్నాడు పేతురు అక్కడ. అప్పుడు అందుకని అన్నాడు యేసుప్రభు వారు, మరియు నీవు పేతురవు. చూడండి, ఎదురుగా ఉన్నాడు పేతురు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు కాదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలువనేరవని నేనుతో చెప్తున్నాను. దేని ఎదుటండి? దేని ఎదుట? మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని నీతో చెప్తున్న ప్రభుత్వం అన్నాడు, పేతురుతో అన్నాడు కదా. ఆయన సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువనేరవంటే ఏందండి అది? నాతోటి సువార్థికులు నాకంతా తెలుసు అనుకోమాకండి. మీ దగ్గర నేను, నా దగ్గర మీరు చనిపోయిన దాకా నేర్చుకోవాలి. ఇది అయిపోయేది కాదు. చూడండి, నా సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువనేరం అంటే క్రీస్తు శరీరమే వన్ బాడీ సమాధిని నుంచి లేచింది. ఆయన శరీరం ఎదుట ఆ పాతాళం నిలవలేదు. సమాధి ఆయన బంధించలేకపోయింది. సమాధిని ఓడి తిరిగి లేచాడు ఆయన. అందుకని నా శరీరం ఎదుట, సంఘం అంటే శరీరం, నా శరీరం ఎదుట పాతాళలోక ద్వారం నిలువలేరని నీతో చెప్తున్నాను. మళ్ళీ వెంటనే మళ్ళీ 19 ఉన్నాడు, 19 వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చాలు. చూడండి, సంఘానికి ఎలాంటి పవర్స్ ఉన్నాయో ప్రభు చెప్తున్నాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తున్నాను. తాళవి చెవులో చెప్పండి మీరు, అది బహువచనమా ఏకవచనమా? చూడు, వాక్యం చెప్పేటప్పుడు, వినేటప్పుడు, చదివేటప్పుడు వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడా, సాతాను మాట్లాడుతున్నాడా, ప్రవక్త మాట్లాడుతున్నాడా, ఎవరు ఎక్కడ ఎవరితో మాట్లాడిన సందర్భాన్ని గుర్తించదు వాళ్ళ బోధకుడు. వాక్యాన్ని ఏది బట్టి చదవటం కాదు, అది రెగ్యులర్గా చదవాలి. బైబిల్ని ఖచ్చితంగా బైబిల్నే చదవాలి, బైబిలే చెప్పాలి. చూడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు అంటే ఒకటి కాదు, అంటే బహువచనం. అది అంటే యూదులు రక్షింపడటానికి, అన్యులు రక్షింపడానికి పేతురే తీయాలి తాళపు చెవి. వాక్యమైన తాళపు చెవి తెరిచిన ఆ వేళ రాజ్యస్థాపన జరిగింది లోకంలో. అందుకని మరియు పరలోక రాజ్యం తాళపు చెవిని నేను నీకు ఇస్తున్నాను. పరలోకమందు నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకమందు బంధింపమను, నువ్వు భూలోకమందు దేన్ని ఇప్పుదో అది పరలోకమందు ఇప్పబడును. ఇక్కడ సంఘం కనుక కట్ చేస్తే అతడు పరలోకం వెళ్ళడక. భూలోకమందు దేన్ని బంధిస్తే అది పరలోకమందు బంధింపబడుతుంది. నువ్వు భూలోకం దేని అది పరలోకం ఇప్పబడుతుంది. ఇక్కడ ఏం జరిగింది అన్నమాట అది. చూడండి,
ఇక నేను పాత నిబంధనలో దేవుని రాజ్యాన్ని చూడబోతున్నాను. కొన్ని ప్రవచనాలు చూపెడతాను, అన్నీ చూపెట్టాను, టైం ఉందిలా నాకు. పాత నిబంధనలు ఉన్న దేవుని రాజ్యాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత నేను కొత్త నిబంధనకు వస్తాను. చూడండి, యెషయా గ్రంథము రాజ్యస్థాపనకు ముందు ప్రవచనాలు 9వ అధ్యాయము చూడండి. బైబిల్ తెరిచి ఉన్న అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా వాక్యం, చాలా పట్టుదల కలిగిన వాక్యం, చనిపోయిన దాకా ఇది మర్చిపోకూడదు ఈ అంశం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం మనం. ఏలయనగా అందరు చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆగండి. చూడు, ఇక్కడ యెషయా ఏమన్నాడు చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. క్రీస్తు రాజ్యస్థాపన చేయాలి. ఆ రాజ్యం ఇక్కడ లేదని చాలామంది రాజ్యానికి బయటే ఉంటున్నారు. రాజ్యంలో ఉన్నవాడికి తప్ప ఎవడు బయట ఉన్నవాడు ఒక్కడు పోయినా పరలోకానికి బైబిల్ అబద్ధమైద్ది. ఒక్కడు కూడా రాజ్యానికి బయట ఉండడు, ఒక్కడు కూడా పరలోకం వెళ్ళడు. చూడు, ఇక్కడ ఏమన్నాడు ఆయన. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టుబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. సర్వకాలము, బాగా అర్థం చేసుకోండి. ఇది మొదలుకొని చూడండి, అర్థం చేసుకోండి, ఇది బాగేది. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. క్రీస్తు ఇప్పుడు రాజ్యపాలన చేస్తున్నాడు. ఏళ్ళ పరిపాలన లేదు, ఒట్టి మాటలు అవి. చూడండి, ఇప్పుడు అది నీకు చూపెడతా, మీకు ఖచ్చితంగా రాజ్యం ఏమని చూపెడతాను నేను వాక్యంలో, నోటి మాట కాదు. రాజ్యం ఏడని చూపెడతా మీకు నేను, ప్రభు చెప్పిన మాటల్లో. చూడండి ఏమన్నాడు ఇక్కడ 7వ వచనం మళ్ళీ చూడండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయము వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. చూసేవా, ఆయన న్యాయం వలన సత్యం వలన ఆయన సింహాసనం స్థిరపరచడం కోసం ఆయన సింహాసనాజుడై రాజ్యపాలన చేయును. ఆసక్తి కలిగి తండ్రిని దేవుడిది నెరవేర్చుతాడని చెప్పాడు ప్రవచనం ఇది. ఇంకా కీర్తనల గ్రంథం చూడండి. పాత నిబంధనలో దేవుని రాజ్యం చూస్తున్నాం మనం, గుర్తుంచుకోండి. ఇది రాజ్యస్థాపనకు ముందు ప్రవచనాలు. కీర్తనల గ్రంథము అంశం ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలేదండి. కీర్తనల గ్రంథము 89వ కీర్తన, అందరు చూడండి. 89వ కీర్తన నేను చదువుతున్న చూడండి. ఇది 89వ కీర్తన 35వ వచనం కాడ నుంచి. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంతకాలం అతని నిల్చుననియు మెంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధుడు నేను ప్రమాణం చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను. ఏంటండి ఇది?
దావీదు రాజయి సూర్యుడినంతకాలం వెళ్తాడా? ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఇది చదువుకుంటా పోవటం కాదు, చదువు ఉందని కాదు. దీనికి కావాల్సిన దేవుడు వాడుకునే సామర్థ్యం, నమ్మకం కావాలి, చాలా కష్టపడాలి బోధకుడు. చూడు ఎవరి గురించి చెప్తున్నాడు ఈ ప్రవక్త ఇక్కడ? అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలము నిండుననియు. చూడండి, దావీదు సంతానం శాశ్వత కాలం ఉంటుంది అంటున్నాడు. అతని సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలం ఉంటుంది అంటున్నాడు. మళ్ళీ ఆయన ఆ చంద్రుడు ఉన్నంతకాలం ఉంటుంది అంటున్నాడు. ఆయన నేను దావీదుతో అబద్ధం ఆడలేదని ప్రమాణం చేశాడు దేవుడు. చెప్పండి, దావీదు ఉన్నాడా ఇప్పుడు? ఉన్నాడా లేడా? మరి దావీదు సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలం ఉంటుంది అంటున్నాడు, చంద్రుడు ఉన్నంతకాలం ఉంటుంది అంటున్నాడు. మరి దావీదేడి? ఇర్మీయా గ్రంథం చూడండి ఒకసారి. ఇర్మీయా గ్రంథము, మీరు నేను అందరం పనిచేయాలి. పరిశుద్ధ గ్రంథం చూడండి. ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయము చూడండి, 5, 6 వచనాలు చూద్దాం మనం. యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును. ఆగండి. చూడేమన్నాడు ఇక్కడ? యెహోవా ఇలాగ ఆజ్ఞాపించున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురు పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యోధా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా ఉండును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. అతని దినములలో యూదులు రక్షింపబడతారు. అతడు రాజయ్య పరిపాలన చేస్తాడు. అతని సింహాసనం సూర్యుడంతకాలం ఉంటుంది, అతని సింహాసనము చంద్రుడంతకాలం ఉంటుంది. ఎవరి గురించి చెప్తున్నాడు ఇది? ఏమండి చెప్పండి. పాత నిబంధనలో దేవుని రాజ్యానికి చెప్తున్న అంశం. కొన్ని విషయాలు మీకు చూపెడుతుంది ఇది. ఇంకా విషయం చూడండి, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఇది దావీదు సింహాసనము సూర్యుడంతకాలం ఉందంటే ఆయన ఉండాలి కదా. ఇప్పుడు ఉండడా? లేడు ఆయన. మరి ఎవరి గురించి ఇది? అందుకనే వాక్యము నీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు, అది ఎలా ఉందో అలా చెప్పాలి. ఎవరిని గురించి చెప్పాడో వారిని గురించి చెప్పాలి. అది చూడండి. ఇక మళ్ళా దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. ఇది పాత నిబంధన చెప్తుంది. ఇది కూడా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఎంతమందో కోట్ల మంది రాజ్యంలో లేరు. ప్రభువుకు ప్రార్థన చేస్తూ కూడా ఆయన రాజ్యంలో లేరు, ముమ్మాటుకు లేరు. రాజ్యానికి బయట ఉన్న ఒక్కడు కూడా రక్షింపబడడు. మన పుణ్యకార్యాలు చాలవు. ఇన్ని ప్రపంచంలో ఇన్ని రకరకాల పేర్లతో బైబిల్లో బోధించే బోధకు లేదు. ఒకటే ఉంది అక్కడ మార్గం, ఒకటే ఉంది నరకాయం పోయిన మార్గం, ఒకటి జీవాన్ని పోయిన మార్గం. 2 మార్గాలు ఉన్నాయి బైబిల్లో. చూడండి, ఇది ఆ రాజుల కాలంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం చూడండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయను గాని అది యుగముల వరకు నిల్చును. తాగండి. చూడండి, ఇక్కడ ఏమన్నాడు నేను. ఈ విషయం ఏంటంటే నెబుకద్నెజర్ కళ్ళ వచ్చిన విగ్రహాన్ని గురించి చెప్పాలి, ఒక రోజల్లా చెప్పాలి ఆ విగ్రహాన్ని గురించి. అది ఇప్పుడు సాధ్యపడదు. భయంకరమైన బ్రహ్మాండమైనటువంటి విగ్రహం ఆయన కళ్ళలో కాపాడింది నెబుకద్నెజర్. ఆ కలభావాన్ని చెప్తున్నాడు దానియేలు. ఆ కలభావాన్ని చెప్తూ ఈ విషయం చెప్తున్నాడు. చూడు ఏమన్నాడు ఆయన దానియేలు. ఆ రాజుల కాలంలో
పరలోకమందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాన్ని పొందిన వారిగా మరెవరికి చెందదు. చూడండి, ఆ రాజుల కాలములో ఆ కళ్ళలో ఏముందంటే శిరస్సు బంగారం అని, రొమ్ములో ఇది ఎత్తడని, మరి మోకాళ్ళు ఇది మట్టి అని, ఇంకా ఇనుము ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చెప్పడం సాధ్యపడదు. చూడండి, అప్పుడు 5 రాజ్యాల గురించి చెప్తున్నాడు ఆ కళ్ళలో భావాన్ని. బబులోన్ రాజ్యం అంటే నెబుకద్నెజరు తర్వాత మాదీ పారసీక రాజ్యం వచ్చేది. మాదీ పారసీక రాజ్యం తర్వాత గ్రీకు రాజ్యం వచ్చేది. గ్రీకు రాజ్యం తర్వాత అంటే మాదీ పారసీక రాజ్యము, బబులోన్ రాజ్యము, గ్రీకు రాజ్యము, తర్వాత 4వ రాజ్యము రోమా రాజ్యము. రోమీలు పరిపాలన చేసేటప్పుడు రోమా గవర్నర్ పిలాతు రోమా గవర్నర్ ఉండగా క్రీస్తు తన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించాలి. అందుకని ఆ రాజుల కాలంలో 4 రాజ్యాలు అయిపోయి 5వ రాజ్యం వచ్చింది. ఆ రాజులు అంటే రోమీలు పరిపాలన చేసేటప్పుడు ఆ రాజుల కాలంలో పరలోకమందు దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు, అది యుగయుగములు నిలుచును. అంటే రోమీలు పరిపాలన అప్పుడు క్రీస్తు పుట్టి ఉండి అప్పుడు రాజ్య స్థాపన చేయాలి లోకంలో. వాళ్ళు అన్నాడు ఆ రాజ్యము దాన్ని పొందిన వారిగా మరి ఎవరికి చెందదు. నా మాట అబద్ధమా నిజమా? ఇది నేను చెప్తున్నాను. ఏమన్నా నా మాట ఏమన్నా దీంట్లో? ఆ రాజ్యము దాన్ని పొందిన వారిగా మరి ఎవరికి చెందదు. ఆర్థిక పరిస్థితి వల్ల మనం వాక్యాన్ని తప్పుతాం. మనం ఈ భూలోకంలో బతకడం కోసం కాదు. కోట్ల సంవత్సరాలు అక్కడ జీవితం ఉంది, ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ కోటీశ్వరుడైనా చచ్చిపోతాడు, ఏమీ తీసుకెళ్ళాడు అక్కడికి, ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్న జీవితం మనం దానికోసం ఆ రాజ్యంలో ప్రవేశించాలి మనం. చూడకేమన్నాడు మళ్ళా 45వ వచనం, చేతి సహాయము లేక తీయబడి చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన రాయి ఇనుమును ఎత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు సూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేస్తున్నాడు. కల నిశ్చయము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పాను. రాజా, ఆ చేతి సహాయం లేకుండా ఒక రాయి లేచి ఇనుమును కూడా చెరగొట్టి చేతి రాయి పాల్గొట్టిదేడన్నా. చేతి సహాయం లేకుండా తీయని రాయి అంటే పురుషులు లేకుండా స్త్రీ యేసుప్రభుని గురించి చెప్తున్న వాక్యం అది. అంటే మనందరం పురుషుల సహాయం ఉంటే పుడతారు, స్త్రీలు గర్భవతులు అవుతారు స్త్రీ పురుషుల సంపర్కం వలన. అంటే చేతి సహాయం లేకుండా కన్యక గర్భవతి అయి కుమారుడు ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమైంది ఆయన రాజ్యము అని విషయాలు చెప్తున్నాడు ఆయనకి. ఆ బంగారాన్ని ఎండిని ఇత్తడి ఇనుమును మొత్తాన్ని తుత్తిని దంచేసింది కదా చూసారే, ఆ రాయే సర్వభూతలను పర్వతం అని చెప్పాడు ఆయన మళ్ళీ అంతకుముందే. కనుక ఆ రాజుల కాలం దేవుడు ఒక రాజ్యం తాపి చెప్పాడు. మళ్ళీ ఇంకో మాట చూడండి, ఆ రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది. ఇంకో మాట చెప్పి నేను కొత్త నిబంధన రాబోతుంది చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం, మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనసును కలిగిన దర్శనములను చూచుచుండగా అంటే 4:7-14 చూడండి. 7:14 7:14 చూడండి. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. ఇది క్రీస్తు రాజ్యానికి చెప్తున్నాడు ఆయన. ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు, అది ఎన్నటికి తొలగిపోదు. చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడును.
ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. క్రీస్తు రాజ్యం ఎప్పుడు కూడా లయం కాదు, అది ఎప్పుడు కూడా శాశ్వత రాజ్యం. అది ఆ శాశ్వత రాజ్యంలో మనం ఉంటాం. ఆ రాజ్యం ఇక్కడే ఉన్నది. ఇప్పుడు గందరగోళం అసలు ఇక్కడ లేదని ప్రార్థన చేసేవాళ్ళు చాలా లక్షల కోట్ల మంది ఉన్నారు. ఇక్కడే ఉంది రాజ్యం. అందుకనే చాలామంది యూదులు ఆనాటి మత నాయకులు ఏమనుకున్నారంటే క్రీస్తు భౌతికంగా రాజ్యాన్ని స్థాపిస్తాడు, సింహాసనం వేసుకుని ఏళ్తాడు అనుకున్నారు. ఇది తెలియక కొంతమంది ఏమో 1000 ఏళ్ల పరిపాలన ఉంది, రెండో రాకల్లో వచ్చి ఆకాశం భూమి బాద్ది, 1000 ఏళ్ల పరిపాలన గురించి ఇక్కడ చేస్తాడు పరిపాలన చెప్పి కొందరు చెప్తున్నారు. అవి ఏవి కాదు. 1000 అంటే అలంకార పదం, అది ఒక దీర్ఘకాలం చూపెట్టే పదం. అది ఏ కొండల పశువులు నాయ అంటే కథమా ఆయన కాదా, అది సంపూర్ణ పదం. అది ఇంకా చూడండి, ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, ఇది ప్రాముఖ్యమైన విషయము. ఆ రాజ్య స్థాపనకు ముందు ప్రభువు చెప్పాడు. చూడండి, ఇప్పుడు చాలా గందరగోళం ఉంటుంది, కొంచెం గజిబిజి అవుతుంది అంశం, జాగ్రత్త చూడాలి. ఇప్పుడు మీరు మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. చూసావా, ఇది అబద్ధమా నిజమా? రాలేదనుకున్నారు, రాలేదా? వచ్చింది. చూడు, ఇక్కడ ప్రభు చెబుతున్నాడు, దేవుని ఆత్మ వల్ల నేను దయ్యములు వెళ్ళగొట్టుచుండేలా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది. ఇక్కడ యేసు ప్రభు మత్తయి చెప్పింది రాశాడు. లూకా సువార్త 11:20 చూడండి. లూకా సువార్త 11:20 చూడండి. 11 అధ్యాయం 20 వచనం. లూకా 11:20. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. చూసావా, ఇక్కడే ఉన్నాం. మళ్ళీ నేను దేవుని ఆత్మతో దయ్యములు వెళ్ళగొట్టుచున్న నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది. అబద్ధం చెప్తున్నాడు యేసుప్రభువు వారు. అబద్ధం ప్రార్థన చేస్తున్నారు మరి వీళ్ళు. దేవుని ఆత్మతో నేను దయ్యములు వెళ్ళగొడుతున్నా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది. అంశం అంటే ఇలా ఉండాలి, రాజ్యమే 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 వస్తూ ఉండాలి. ఏదో మాట చెప్పడం కాదు, అది అదే అంశంలో ఉండిపోవాలి, దాంట్లో సత్యం జరగాలి. నిశ్చయముగా దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చి ఉన్నది అన్నాడు. మళ్ళీ చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము 17, 20, 21 చూడండి. లూకా 17వ అధ్యాయము 20, 21 వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. చూసావా, ఏమన్నాడు ఇక్కడైనా? లోకాచుకుడు ఏమన్నాడు? మళ్ళా ప్రభువుని అడిగారు ఆనాడు శిష్యులు వాళ్ళు. చూడు ఏమని అడిగారు వాళ్ళు. 20 వచనం, 17వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిందని పరిచయులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు. ఎట్లా రాదు? ప్రత్యక్షంగా భౌతికమైన సింహాసనం మీద క్రీస్తు కూర్చోడు, ప్రత్యక్షంగా కనబడదా రాజ్యము, ప్రత్యక్షంగా రాదు అది. ఎందుకనగా దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది, ఇదిగో ఎక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని చెప్పేశాడు. అంటే ఆకాశమందంతటి కింద రాజ్యం ఉన్నది. దానియేలు గ్రంథము చూడండి 7వ అధ్యాయము చూడండి. బైబిల్ చూడండి, బైబిల్ అందరు తెరిచి చూడండి. ఆకాశమందంతటి కింద రాజ్యం ఉంది, అందుకే అక్కడెక్కడ చెబుతాను వీలు కదన్నాడు ప్రభు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిల్చును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు.
ఇంతలో సంగతి సమాప్తమాయనని చెప్పాను. చూసేవా ఏమన్నాడు ఇక్కడ? ఆకాశమందంతటి కింద రాజ్యము మహోన్నతుడైన పరిశుద్ధులకు చెందును. ఆ పరలోక తండ్రి యొక్క రాజ్యము మహోన్నతుడైన పరిశుద్ధులకు చెందును. అది ఆ రాజ్యము ఇక అందరికి చెందదు. అది ఆకాశమందంతటి కింద రాజ్యం ఉంది. అందుకే ప్రభు అన్నాడు కదా, రాజ్యం ఇక్కడ స్థాపన చేసి ముందు కూడా ఈ విషయాలు చెప్పాడు. తర్వాత అన్నాడు కదా, అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిచయులారా, పరలోక రాజ్యం ఇక్కడ లేదని రాజ్యాన్ని మీరు మూసేస్తున్నారు. ఇక్కడ ఉందా రాజ్యాన్ని? చూడు ఆలతి ఏమన్నాడు మత్తయి సువార్త 23వ అధ్యాయము చూడు 13వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము చూడు 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయెదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చూసేవి ఏమన్నాడు ఇక్కడ? చూడండి ఏమన్నాడు ఆయన. మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం చూస్తున్నాడు. మనం చూద్దాం, చూడండి 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. చూడేమన్నాడు? అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసివేస్తున్నారు, మీరు అందులో ప్రవేశించరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. మళ్ళీ ఇంకో పని చేస్తారంటే ఈ పనిగా కాళ్ళు. చూడు ఏం చేస్తారు మళ్ళా. చూడు 15 వచ్చిన ఏమన్నాడు? అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిచయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు. ఎక్కడ? మీ మతం, అది దేవుని రాజ్యం కాదు. అది ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు చూడు సముద్రమును భూమిని చుట్టవచ్చెదరు. వాళ్ళతో ఫేస్ టు ఫేస్ ముఖాముఖిగా ప్రభు ఉన్నాడు ఈ మాటలు. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిచయులారా, మీరు ఒకని మీ మతములో కలుపుకోవటానికి సముద్రమును భూమిని చుట్టవచ్చెదరు. అతడు కలిసినప్పుడు మీకంటే రెండంతలు నరకపాతునికి చేస్తారు. మీరు రాజ్యం ఇక్కడ లేదని చెప్తున్నారు మీరు. ఇంకో మాట గుర్తుంచుకోండి, రాజ్యం ఎప్పుడు వచ్చిందండి ఆడికి? చెప్పండి, రాజ్యం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు పరలోకమంది దేవుడు ఒక రాజ్యం స్థాపితని చెప్పాడు కదా, ఎప్పుడు అది వచ్చింది? చూడండి మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిత్యంగా మీతో చెప్పుచున్నాను అనేను. చూసావా, ప్రభు బోధించేటప్పుడు చాలామంది సమూహం ఉన్నారు. అప్పుడు ఆయన అన్నాడు కదా, మరియు ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూసు వరకు మరణము రుచి చూడరని చెప్పాడు. మరియు ఇక్కడ నిలిచిన వారు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని చెప్పేశాడు. అంటే వాళ్ళు బతికుండాలి. ఇప్పుడు మరి ఉండరా? వాళ్ళు బ్రతికుండగానే వచ్చిందని చెప్పాడు. రాజ్యం వచ్చేసింది, రాజ్యం అప్పుడే. ఎందుకు ఇలా చెప్తున్నారు మరి? ఆ రాజ్యంలో లేని ఒక్కడు పరలోకంలో ఉండడు. అందుకనే ప్రభు అన్నాడు కొందెం ప్రసంగంలో, నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి మీరు. రోమా గవర్నర్ దగ్గర యేసు ప్రభు అడిగే చెప్పాడు ఒక విషయం గుర్తుంచుకోండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇది చదవట్లేదా? పిల్లల దగ్గర చెప్పలేదు యేసు ప్రభు వారు. మరి ఇంకా భౌతికమైన సింహాసనం ఎక్కడ తీసి కూర్చుంటే ఎక్కడైనా ఇంకా రాజ్యం ఎక్కడ ఉండి కనబడుతుంది? ఏలైనాగా 2-3 వేల మధ్యలోనే ఉంటాను. కనబడతాడు ఆయన? కనబడ్డా ఆయన రాజ్యం ప్రత్యక్షంగా రాదు అని చెప్పాడు ఆయన. నా రాజ్యం ఈ లోక సంబంధం కాదని చెప్పాడు ఆయన. అయినా సరే ఆయన మాటలు త్రోసి పారేస్తున్నారు ఆయన మాటలని. యోహాను సువార్త 18 చూడండి. రోమా గవర్నర్ పిలాతు దగ్గర చెప్పాడు ఈ మాటలు ఆయన. యోహాను సువార్త
18వ అధ్యాయము, ఏదైనా ఎక్కడైనా పరలోకానికి పోతా ఉన్నారు, అపోహ, అది ఒట్టి మాటలు, అవి పోరు పోరు. చెప్పండి. 18వ అధ్యాయము 36 నుంచి చూడండి. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు. ఆగండి. ఒక 33 చదువుతాను నేను, చూడండి ఒకటి. అక్కడ అదే, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి చెప్పితిరా అని అడిగాను. అందుడు ఏమన్నాడు, యూదుల రాజు నువ్వేనంటే ఈ మాట నీ అంతా నువ్వే అంటున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీకు చెప్పారా అని అన్నీ అడిగాడు యేసు ప్రభువు పిలాతుని. అందుకు చూడు పిలాతు ఏమంటున్నాడు, ఆయనతో 35 వచ్చిన. అందుకు పిలాతు, నేను యూదున్నాయా ఏమి? నీ స్వజనులు ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించదు కదా, నీవేమి చేసితో ఆయన అడుగుగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధం అయితే నేను యూదులకు అప్పగించుకున్నట్లు నా శిష్యులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమని కాదని పిలాతుతో చెప్పేశాడు. నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు. తర్వాత మళ్ళీ ఇంకో మాట గుర్తుంచుకోండి, ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పేటి గుర్తుంచుకోండి. క్రిస్మస్ వేడుకలప్పుడు ప్రార్థన తెల్లారుజామున పొద్దున్నే పెడతారు. అది పెట్టమని చెప్పాలి ఆయన, ఇలా ఆచారం, అది పెడుతున్నారు. కానీ ఎందుకు పుట్టాడు చెప్పమనండి వాళ్ళనే. యేసుప్రభు ఎందుకు పుట్టాడు చెప్పమనండి. ఆయన ఎందుకు పుట్టాడు చెప్పాడు ఆయన రోమా గవర్నర్ ముందు. ఈ వచనాలు చూడండి వాక్యం చూడండి, ఏమని చెప్పాడు ప్రభు అక్కడ. 38 మళ్ళీ చదువుతున్నాను నేను. నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. చూడు, నా రాజ్యం ఇహ సంబంధమైనది, నేను యూదులకు అప్పగినట్లు నా శిష్యులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని నేను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్లు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిత్తుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తం ఈ యొక్క లోకమునకు వచ్చి తిని. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టి తిని, ఇందుకోసం ఈ లోకానికి వచ్చాను నేను అన్నాడు. ఎందుకు పుట్టాడు ఆయన? సత్యమును గూర్చి సాక్ష్యం పుట్టింది ఎందుకు? ఆ క్రిస్మస్ వేడుకలో చెబుతారు ఇది ఒకటన్నా? నో ఆన్సర్. ఆయన పుట్టింది ఎందుకు? సత్యమును గూర్చి సాక్ష్యం అంటే నేను పుట్టి తిని, ఇందుకోసం నేను ఈ లోకానికి పంపబడ్డాను చెప్పాడు ఆయన. వాక్యం ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా ఉంది చూడండి వాక్యాన్ని. దీన్ని గజిబిజి చేసి గందరగోళం చేసి ఆడక చెప్పేసి ఏదో ఒకటి ప్రార్థన పోయి కాలాన్ని గడిపేస్తున్నారు. ఇది తగదు. భక్తి విషయమై పోరాడాలి, లేఖనాలు మనం కనుగొనాలి. ఇంకా చూడండి, మనం ముందుకెళ్దాం ఈ పాఠంలో. యేసుప్రభు వారు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో అపోస్తులందరూ పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు 2వ అధ్యాయంలో ఒకచోట కూడినప్పుడు ఆ యొక్క గృహంలో పెద్ద గాలి, బలమైన గాలి వంటి ధ్వని, గాలి లాంటి ధ్వని, గాలి కాదు అది. 2వ అధ్యాయం మొదట ఉంది అది. ఇక్కడ ఉన్నవారు దేవుని రాజ్యం బలంతో చూసి వరకు మరణం చూడని చెప్పాడే ప్రభు మార్క్స్ వార్తలో. అది వచ్చేసింది 2వ అధ్యాయంలో. అంటే పరలోకన పెద్ద ధ్వని వంటి ఒక గాలి వంటి ఆ గాలి ఆ ఇల్లంతా నిండింది. అప్పుడు వారు అగ్ని జ్వాలల్లాంటి నాలుకలు, అగ్ని జ్వాలలు కాదు, అగ్ని కాదు, అవి అగ్ని జ్వాలల్లాంటి నాలుకలు విభాగమన్నట్టు కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాలగా పరిశుద్ధాత్మలో వారు బాప్తిసం పొందిరి. ఆత్మ వారికి వాక్స్ అందించుతూ ఉన్నది, అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇది ఆశ్చర్యం. ఆయా రాజ్యస్థాపన జరిగింది. ఆయన దినంలో యూదులు రక్షణ పడతారు అన్నారే, ఆ వేళ ఖచ్చితంగా యూదులే 3000 మంది రక్షణ పడ్డారు. ఆ వేళ జరిగింది రాజ్యస్థాపన. చూడు, రాజ్యం అన్నా సంఘం అన్నా ఒకటే. ఎట్లా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్తన సంఘమును కాయుటకు
పరిశుద్ధాత్మ దేని అధ్యక్షులుగా ఉంచానో ఆ యావత్ మందను గురించి మీ మటుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండడం చెప్పి అపోస్తుల కార్యాలు 20:28 ఆ మాట రాసింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, మీది కాదు నాది కాదు, బ్రహ్మ మా సంఘాన్ని కాబడమంట, నీది కాదు నాది కాదు, అది ఆయనది. అది నాది అనే హక్కు భూలోకంలో ఎవడికి లేదు, అది రక్తం ఇచ్చి కొన్నాడు ఆయన. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేని అధ్యక్షులుగా ఉంచాను ఆ యావత్ మందని గురించి మీ మటుకు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి పౌలు పెద్దలకు చెప్పాడు ఆ వాక్యాన్ని అక్కడ. తర్వాత ప్రకటనలో చూడండి, ఇక్కడ రక్తం ఇచ్చి కొన్నాడు సంఘాన్ని. మళ్ళీ ప్రకటన 5:9-10 ఏమన్నా అంటే ఆ పెద్దలు నీవు ఆ యొక్క రందింపుటకు నీవు అర్హత పొంది ఉన్నావు, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో ప్రతి జనములోనూ మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేవని చెప్తారు అక్కడ ఆయన. ప్రకటన 5:9-10 రక్తం ఇచ్చి రాజ్యాన్ని సంపాదించాడు, రక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు. అంటే రాజ్యంలో ప్రవేశం అన్నా సంఘంలో ప్రవేశం అన్నా బాప్తిసమే. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి, అప్పుడు సంఘంలో ప్రవేశిస్తాడు. మళ్ళీ రాజ్య ప్రవేశం, ఒకడు క్రొత్తగా జన్మించే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేడు. రాజ్యంలో సంఘం ఒకటే, బాప్తిసం ద్వారా రెంట్లో ప్రవేశిస్తాడు. ఇలా క్లియర్గా ఉంది బైబిల్లో. ఇంకో మాట చూడండి, వాళ్ళందరూ బ్రతికి ఉండగానే క్రీస్తు రాజ్యం ఇక్కడికి వచ్చేసింది, ఆయన వచ్చేసాడు. దాంట్లో చూడండి మత్తయి సువార్త 16 28 చూడండి, 28 మత్తయి సువార్త ఇక్కడ 16:28. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అనేను. చూసావా, ఇక్కడున్నవారు అంటే మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు వరకు మరణము రుచి చూడని చెప్పాడు ఆయన. వాళ్ళు బ్రతికుండగానే పెంతెకోస్తు పండుగ రోజున ప్రభు రాజ్యస్థాపన చేసాడు లోకంలో. రాజ్యం ఇక్కడే ఉంది. ఈ రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళు చూడండి, ఇప్పుడు రాజ్యంలో ఉన్నవాళ్ళు రాజ్యం లేని వాళ్ళు యేసుప్రభు చాలా ఉపమానాలు చెప్పాడు. మత్తయి సువార్తలో 13 చాలా ఉపమానాలు ఉన్నాయి అంటే రాజ్యాన్ని గురించి. విత్తువాడు విత్తుటకు బయలువని చెప్పేది ప్రభు అక్కడ ఉపమానం చెప్తాడు. అసలు ప్రభువుని అడిగారు వాళ్ళు, నిలదీసి ఏమన్నారు, ప్రభువా ఎందుకు నువ్వు ఇట్లా చెబుతున్నావు, అర్థం కాకుండా అన్ని ఉపమానాలు చెబుతున్నావు ఎందుకని అడిగారు వాళ్ళు శిష్యులు. అందుకు ప్రభు అన్నాడు కదా, వీళ్ళకి ఎట్టాగే చెప్పాలన్నాడు. మత్తయి 13:10 చూడండి, చూడండి ఏమన్నాడు యేసుప్రభు. మత్తయి 13:10 చూడండి ఏమన్నాడు ఆయన. మత్తయి 13:10 చూడండి. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియో చూడరు, వినుచుండియో వినకయో గ్రహింపకయో ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. చూసావు ఏమన్నాడు ఆయన. చూడండి ఇక్కడ చెప్పాడు ఆయన, గుర్తుంచుకోండి. 10వ శిష్యులు అడిగారు ఆయన్ని. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నాను ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లా నిన్ను పరలోక రాజ్య మర్మం ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. పరలోక రాజ్య మర్మములు మీకు చెప్పడం కుదిరిద్ది కానీ వాళ్లకు అనుగ్రహింపబడలేదు. ఎందుకంటే వాళ్ళు చూస్తారు చూడరు, వింటారు వినరు, అందుకని ఉపమానం చెప్తున్నాను అన్నాడు ఆయన. మళ్ళీ అదే కానీ చూడండి లేట్ అయిపోతుంది, నేను ముందుకెళ్ళిపోతుంది ఈ పాఠంలో. ఈ విత్తనాల గురించి చెప్పిన ఉపమానాలు చెప్పినప్పుడు ప్రభు అన్నాడు కదా, ఈ పొలములో గురుగులు మరి గోధుమలు గురించి చెప్పిన దాని గురించి శిష్యులు అందరూ పోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళినాక ప్రభుని అడిగారు, ప్రభువా పొలములో విత్తనాల గురించి మాకు ఆ ఉపమానం చెప్పమన్నారు. చూడండి అప్పుడు చెప్పాడు, చూడండి ఆయన ఏమన్నాడు. అదే అధ్యాయం 13 30 చూడండి, 34 చూడండి. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగుచే మర్మములు తెలియజెప్పేదను,
అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగినాం. చూడు ఇక్కడ మళ్ళీ 36 కాడికి వచ్చాను నేను మళ్ళీ. అప్పుడు ఆయన జనసమూహలను పంపివేసి ఇంటిలోనికి రాగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, పొలములోనే గురుగులను గూర్చిన ఉపమానము మాకు తెలియజెప్పమని. పొలములోనే గురువుల గురించి మాకు ఉపమానం చెప్పమన్నారు. ఇప్పుడు చూడండి, రాజ్యం ఏడందో క్లియర్గా చెప్పాడు. శిష్యులు అడిగారు, అప్పుడు శిష్యులకు ప్రభు సమాధానం చెప్తాడు. చూడు ఇక్కడ చాలా వివరంగా చెప్పాడు. చూడండి ఏమన్నాడు ఇక 37 వచ్చిన చూడండి ఒకసారి. అందుకైన ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. అంటే అది పొలం అంటే ఏంటండి? లోకము. గుర్తుంచుకోండి, పొలం అంటే లోకము. పొలంలోనే పరలోక రాజ్యం ఉంది. అదే అధ్యాయం 44 వచ్చిన చూడండి, అది అక్కడ అట్టి పెట్టి. అదే అధ్యాయం 44 వచ్చిన. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఇదిగో ఈ లోకంలోనే ఉంది రాజ్యము. క్రీస్తు రాజ్య పరిపాలన చేస్తున్నాడు ఇప్పుడు. అది కూడా అంటే పాత నిబంధనలు ఇంకా చాలా విషయాలు చెప్పాలి. క్రీస్తు సింహాసనం కూర్చొని రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన యాజకుడే ఈ పరలోకంలో తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. అక్కడ యాజకుడు, ఇక్కడ భూమి మీద రాజుగా ఉన్నాడు ప్రభు. యేసు రాజుగా వస్తాడు భూలోకి తెలుసు. ఇంకా పాటలన్నీ పాడకూడదు. అవి రాజ్యంలో ఉండాలి. ఇక్కడ రాజ్యం లేనివాడికి ఆ రాజ్యం దక్కదు. ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి ప్రభు రాకల్లో తండ్రికి అప్పగిస్తారు. అప్పుడు అంతం వచ్చింది, అప్పుడు దాకా అంతం రాదు. అలాగుంది బైబిల్లో. చూడిక ఈ పొలాన్ని గురించి ఏం చెప్తున్నాడు ఆయన అదే అధ్యాయంలో 36 కాడ చూడండి. అప్పుడు ఆయన జనసమూహలను పంపివేసి ఇంటిలోనికి రాగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి, పొలములోనే గురుగులను కూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని ఇత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోతగోయేవారు దేవదూతలు. గురుగులు ఎలాగో కూర్చబడి అగ్నిలో వేయబడునో అలాగే చూడు, గురుగులు కాల్చబడి అగ్నిలో వేయబడును అలాగే యుగం జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యములో చూడండి, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండాలు పడవేతురు. అక్కడ ఏడుపును పనులు కొడుకునని చెప్పాను. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజలిదురు. చెవులు గలవాడు ఇనుగాక అని చెప్పాడు. అంటే ప్రభుతో అన్నారు శిష్యులు, ప్రభు మేము వెళ్ళి ఆ గురుగులను పీకేయమంటామంటే ప్రభు అన్నాడు, వద్దు, రెండింటిని కలిసి వెదనండి. కోతకాలం వచ్చినప్పుడు నేను దూతలను పంపుతాను. వాళ్ళు వచ్చి ఆ రాజ్యంలో లేనటువంటి దుర్నీతి పరులను తీసి ముందు నరకంలో వేస్తారు. వాళ్ళని రాజ్యంలో లేని వాళ్ళని. ఓకే ఇక మీకు ముగించబోతున్నాను వాక్యాన్ని చూడండి మీరు. అంటే గురుగులు గోధుమలు అంటే అది రాజ్యంలో ఉన్నవారేమో గురుగులు అంటే గోధుమలు, రాజ్యం లేని వాళ్ళు గురుగులు. అంటే వాటిని ఇచ్చే శత్రువు అపవాది. ఈ మనిషి కుమారుడు రాజ్యంలో ఉన్నవాడు గోధుమలు. వీళ్ళు అంటే రాజ్యంలో ఆటంకాలుగా ఉన్నారు ఆ మనుషులు, గురుగులుగా ఉన్నవాళ్ళు. మళ్ళీ చెప్పాడు చూడు ఇంకో ఉమ్మానం అదే అధ్యాయం 47 నుంచి. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన శాపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చబడి మంచి వాటిని గంపలో వేచి చెడ్డవాటిని ఆయన పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరిటి ఉండును. చూసావా, రాజ్యం ఇక్కడే ఉంది. రాజ్యంలో పరిపాలన చేస్తున్నాడు. యోహాను కాలం నుంచి ప్రియులారా ఈ రాజ్య పౌరులు అవుతున్న రాజ్యం దాన్ని పొందిన వారుగా మరి ఎవరికి చెందదు. చివరిగా ఒక్క మాట చూద్దాం ముగిస్తున్న వాక్యాన్ని. ఇప్పుడే మత్తయి సువార్త 11వ అధ్యాయము రాజ్య ప్రవేశం అప్పటి నుంచి ప్రవేశిస్తున్నారు. చూద్దాం ఇది 11:11 చూడండి. మత్తయి 11:11 స్త్రీలు కనిన వారిలో బాప్టిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. చూసావా,
ప్రియులారా, ఇది చాలా రోజులు చెప్పాలి ఈ అంశాన్ని. నేను త్వరగా కొన్ని కొటేషన్స్ మీకు చూపెట్టాను. సవివరంగా చాలా చరిత్రాత్మక ప్రసంగం ఇది. అనేకులను మీరు కూడా రాజ్య పౌరులను చేయగలుగుతారు. రాజ్యం కోసమే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ చూడు 11 అధ్యాయాలు ప్రభు 11 అన్నాడు కదా, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కన్నా గొప్పవాడు పుట్టి ఉండలేదు, మీతో నేను నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. ఈ మాటకు అర్థమేం చెప్పండి? స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే కూడా గొప్పవాడు. అంటే చూడండి, బాప్తిసమిచ్చే యోహానే మొట్టమొదట రాజ్య గురించి ప్రసంగించింది. పరలోక రాజ్యం సమీపించింది అని యోదయ అరణ్యంలో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మారు మనసును బాప్తిసం ఇస్తూ మారు మనసు పొందమని చెప్పింది, రాజ్యాన్ని గురించి చెప్పింది మొట్టమొదట ఆయనే. కానీ యేసు రాజ్యాన్ని స్థాపించిన దాకా యోహాను లేడు. ఆయన ముందుగానే చంపేశాడు హేరోదు. అందుకే ఆయన కన్నా గొప్పవాడు లేడు. కానీ ఆయన కన్నా అల్పుడైన వాడే రాజ్యంలో చాలా పేదవాడు, చాలా అడుగు తిని బ్రతికేవాడు సరే, పాత నిబంధనల ప్రవక్తలు అందరికన్నా కూడా గొప్పవాడు, రాజ్యంలో ఉన్నవాడు. ఈనాడు రాజ్యంలో లేనివాడు ఇక ఎప్పుడు కూడా పరలోకంలో ఉండడు. అందుకనే 1 కొరింథీ 15:24 ఏంటంటే, ఆయన సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి రాజ్యమును తండ్రికి అప్పగిస్తాడు, అప్పుడు అంతం వచ్చింది. రాజ్యం ఇక్కడే ఉంది, రాజ్యాన్ని క్రీస్తు పరిపాలన చేస్తున్నాడు అని జకరియా గ్రంథంలో, కీర్తన గ్రంథంలో చాలా విషయాలు చెప్పలేక నేను ఇక్కడ ఆప్ చేస్తున్న వాక్యాన్ని గుర్తుంచుకోండి. ప్రభు ఏడ్చాడు, అయ్యో శాస్త్రులారా పరిచయులై మీరు మనుషులు ఎదురు పరలోక రాజ్యాన్ని మూస్తున్నారు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. క్రీస్తు వాళ్ళు బ్రతికుండగానే బలముతో ఆయన రాజ్యం వచ్చాడు. రాజ్యం ఇక్కడే ఉంది. అందుకనే ఆ రాజ్యంలో లేని వారే గురుగులు, రాజ్యంలో ఉన్నవారే గోధుమలు. కనుక ఇద్దరు కలిసి పెరుగుతున్నారు. రాజ్యం ఇక్కడే ఉంది. మీరు కూడా ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. ఒకడు క్రొత్తగా జన్మితి అయిన రాజ్యంలో ప్రవేశిస్తాడని నికోదేముకు ప్రభు బోధించాడు. కనుక ఆ రాజ్యం ఇక్కడ లేదనుకోమాగండి, ఇక ప్రభు ఇక్కడ రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కనుక ఆయన రాజ్యాన్ని తండ్రికి అప్పింది అంతం వచ్చింది. ప్రియులారా, చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. కానీ వీటన్నిటికీ నేను సవివరంగా అంటే వివరణ ఇవ్వలేదు. నేను పూర్తిగా కొన్ని విషయాలు దాటేసుకుంటూ వచ్చాను నేను. కనుక ఈ విషయాలు మనసులో ఉంచుకోండి. శాశ్వత రాజ్యం అయింది. ఈ రాజ్యం ఎందుకు వచ్చిందంటే ఆయనకి గాబ్రియల్ దూత ఏం చెప్పిందంటే, దావీదు సింహాసనము యేసుక్రీస్తుకి ఇస్తాడు అని లూకాసు వార్తలో ఉంది. అప్పుడు క్రీస్తు యొక్క రాజ్యము సూర్యుడు అన్నంతకాలం సున్నందు అంటే దావీదు సింహాసనం మీద క్రీస్తు ఉంటాడు. ఇప్పుడు కూడా ఆయన సింహాసనం కూర్చొని, అందుకనక ఆ సూర్యుడు ఉన్నంతకాలం ఆయన రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యం ఎప్పుడు లయం కాదు, శాశ్వత రాజ్యం. అంటే క్రీస్తుకి దావీదు సింహాసనం ఇస్తాడని దూత చెప్పింది. గాబ్రియల్ దూత. లూకాసు వార్త 1వ అధ్యాయం 31-36 చదువుకోండి మీరు, అక్కడ తెలిసిద్ది. యుగాలు రాజ్య పరిపాలన చేస్తూ ఉంటాడు క్రీస్తు అని చెప్పేసాడు. అప్పుడే దూత చెప్పింది ముందుగానే. కనుక ప్రియులారా, ఆ రాజ్యంలో పౌరులు కాండి, రాజ్యాన్ని బయట ఉన్న ఒక్కరు కూడా పరలోకంలో ఉంటారు. అందుకని దాన్ని పొందిన వరకు ఎవరికి చెందదు. ప్రియులారా, దేవుని దయ వల్ల నేను వృద్ధాప్యంలో దేవుడు మీ అందరి ప్రార్థన వలన నన్ను మిమ్మల్ని సజీవం ఉంచి అనేక విషయాలు తెలియపరిచిన పరలోక తండ్రి మనందరి పక్షంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మీరు నా కోసం ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. సమయం వచ్చిన అధ్యక్షులకు విన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలిపించు. ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నా. మీ అందరికీ వందనాలు. మరి